హలో గైస్, ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే http టు జీమెయిల్ మెయిల్ ఎట్లా పంపేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసే టూల్ వచ్చేసేసి పోస్ట్ మ్యాన్. మనకి ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మన వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి నిన్న మన కంటెంట్ మోడిఫైయర్ గురించి చూస్తే మీకు ఐడియా వస్తుంది. లేకపోతే గూగుల్కి వెళ్ళి cpy.blogspot.com ఈ యూఆర్ఎల్ని సెర్చ్ చేయండి. ఈ యూఆర్ఎల్ని డైరెక్ట్గా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ట్యాబ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని లోపల పోస్ట్ మ్యాన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్, ఈరోజు మనం దీనికి ఏమేమి కావాలన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మనకి కావాల్సింది ఏంటంటే హెచ్టిటిపి నుంచి జీమెయిల్కి ట్రిగర్ చేయడానికి మనకి XML, JSON లేకపోతే CSV ఏదో ఒక డేటా కావాలి, ట్రిగర్ చేయడానికి ఏదో ఒక డేటా. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి HTTPSకి సంబంధించినటువంటి ఒక నేమ్తో కాన్ఫిగరేట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ సెండర్ నుంచి సెండర్ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఇది తీసుకుపోయి జీమెయిల్ కనెక్ట్ చేస్తాం. జీమెయిల్ కాన్ఫిగరేషన్కి ఏం కావాలంటే మనకి జీమెయిల్ ఐడి కావాలి. జీమెయిల్ ఐడికి సంబంధించినటువంటి యాప్ పాస్వర్డ్ కావాలి. ఒకసారి ఈ యాప్ పాస్వర్డ్ ఎట్లా జనరేట్ చేయాలి అన్నది చూపిస్తాను. ఆ తర్వాత దాన్ని సెక్యూరిటీ కీస్లో సేవ్ చేయాలి. సెక్యూరిటీ కీస్లో స్టోర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి ఏంటి అన్న దాని గురించి, మెయిల్ ఎట్లా పంపించాలన్నది ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ అన్నది నేర్చుకుందాం. సరేనా? ఎండ్ టు ఎండ్ అండి ఇది. ఎండ్. ఓకే, ఈ కాన్సెప్ట్ అన్నది ఈరోజు ఇది ఎట్లా పనిచేస్తుంది అన్నది నేర్చుకుందాం. చలో, ముందుగా ఫస్ట్ ఫ్లోని రెడీ చేసుకుందాం. 1 by 1 అయితే మీకు చూపిస్తా. చలో, మీరు కూడా సేమ్ ఇదే స్టైల్లో ట్రై చేయండి. జీమెయిల్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ చేద్దాం. ఇంతవరకు మనం దాని థియరీ పార్ట్ చూసాం కదా. ఇప్పుడైతే అది ఎట్లా మనం ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం ఏంటి పాయింట్ అన్నది చూద్దాం. ఇది ట్రయల్ అకౌంట్ నాది ఎక్స్పైర్ అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా ఈ రోజుతో లాస్ట్ అనుకుంటా, -1 day అని ఉంది. నిన్న యూజ్ చేయడం వల్ల ఏదైనా ఎక్స్టెండ్ అయిన చూద్దాం. ఈ ట్రయల్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోగానే మళ్ళీ అదే సేమ్ ఈమెయిల్ అడ్రస్, సేమ్ మొబైల్ నెంబర్తో ఎట్లా మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే వీడియో పోస్ట్ చేస్తాను, ఒకవేళ ఇది ఎక్స్పైర్ అయిపోతే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఒకటి కావాల్సి ఉంటుంది మనకి. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. దాని డౌన్లోడింగ్కి సంబంధించి నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. SAP
cpi.blogspot.com అని డైరెక్ట్ మీరు మొబైల్లో ఓపెన్ కాదు, ట్యాబ్లెట్ కానీ లేకపోతే మన సిస్టంలో కానీ ఓపెన్ అవుతుంది. మొబైల్లో యూజ్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది కదా చూసారు క్రోమ్లో, అక్కడ డెస్క్టాప్ మోడ్లో ఎనేబుల్ చేస్తే మాత్రమే మీరు చూడగలరు ఈ వెబ్సైట్ని. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో సాఫ్ట్వేర్స్ ట్యాబ్కి వెళ్ళండి. ఇక్కడ మనకి పోస్ట్ మ్యాన్ ఉంటుంది, దీనికి సంబంధించింది. ఇది ఏదన్నా మ్యాటర్ రీడ్ చేయండి డైరెక్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేసేయండి. ఇట్లా డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లెట్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇట్లా పైకి కిందకి అనగానే కొంచెం లోడ్ అవ్వగానే ఇక్కడ డౌన్లోడ్ 64 బిట్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ 64 బిట్ అనేది అదిగోండి ఇక్కడ డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నాను, సో నాకైతే అవసరం లేదు. నార్మల్గా ఒక క్రోమ్ బ్రౌజర్ ఎట్లయితే ఇన్స్టాల్ చేసుకుంటారో మీ ల్యాప్టాప్లో సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. ఇదిగోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది మనకి సాఫ్ట్వేర్ అయితే. దీన్ని మళ్ళీ మీరు వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని యూజ్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీరు ఏదైతే బీటీపీ కాక్పిట్ అయితే లాగిన్ చేస్తారో సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఓకే, సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం ఎండ్ ఒక సినారీ అయితే చేద్దాం. ఇది అవసరం లేదు, ఇది మన వెబ్సైట్. ఇది స్పెషల్గా మన క్లాసెస్ కోసం డెవలప్ చేయడం జరిగింది. ఓన్లీ మన ఛానల్ బేస్ చేసుకునే నేమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే చేయడం జరిగింది, మీరు ఒక సాఫ్ట్వేర్ కావాలంటే వేరే చోటుకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనేది లేకుండా, దాంతోపాటు ఏదైనా కోడ్ చూసుకోవాలంటే ఎగ్జాంపుల్ మళ్ళీ వెళ్ళి సెర్చ్లో కొట్టి అది మొత్తం ఒక చోట చూడడానికి కుదరదు. ఇది మొత్తం ఒక చోట గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చేసే వీడియోస్ని బట్టి ఆ 1 by 1 ఆర్డర్ అయితే వస్తుంది. ఈ ఆర్డర్లో అయితే మీరు ఒక క్లాసెస్ సిరీస్ లాగా చూసుకోవచ్చు. దీంట్లో జస్ట్ వాచ్ నో అని కొట్టంగానే మీకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఒక వీడియో, ఈ విధంగా క్లిక్ చేయగానే మీకైతే ఓపెన్ అవుతుంది, చూడొచ్చు క్లాసెస్ అన్న 1 by 1. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్లో వచ్చేసి మీరు నాకేమైనా పర్సనల్గా మెయిల్ చేయాలంటే ఇది కూడా help.sapcpa@gmail.com అని చెప్పి మెయిల్ చేయొచ్చు. లేదు మనకి సంబంధించిన యూట్యూబ్లో వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అన్నప్పుడు మన వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఏంటంటే నేను ఏదైతే లేటెస్ట్గా పెడతాను వీడియో, దానికి సంబంధించి డైరెక్ట్గా లింక్ దాంట్లో షేర్ చేస్తాను కాబట్టి దాంట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం మనం వాట్సాప్ వాడుతూ ఉంటాం కాబట్టి వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తే అమ్మటినే వీడియో చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 99.9% 100% ఉంటుంది దీంట్లో చూసుకుంటే. ఎందుకంటే వాట్సాప్ పక్కా ప్రతి ఒక్కరి జీవితంలో పార్ట్ అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత మీరు నాతో ఏదైనా పర్సనల్గా కానీ నార్మల్గా కానీ ఏదైనా చాట్ చేయాలనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ ఇది. ఇన్స్టాగ్రామ్లో నాతో అయితే మీరు చాట్ చేయొచ్చు, నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు ఈ విధంగా. లేదంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అది మన ఇంకేమైనా పబ్లిక్గా చెప్పలేం కదా అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కింద ఇన్స్టాగ్రామ్లో నాకు చాట్ చేయొచ్చు. అది ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఇది మన అకౌంట్. ఇప్పుడు ఫ్లో అన్నది రెడీ చేద్దాం, డిజైన్లోకి వెళ్దాం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ. ఇప్పుడు ఈరోజు మనం డెవలప్ చేస్తుంది వచ్చేసేసి HTTP to Gmail. ఓకే, HTTP Gmail మనం ఈరోజు డెవలప్ చేస్తుంది ఫ్లో, ఎండ్ టు ఎండ్ ఫ్లో. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నా ఫ్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ ప్యాక్ని క్రియేట్ చేస్తున్నాం. ఆర్ట్ ప్యాక్లో యాడ్ ఇంటిగ్రేషన్ ఫ్లో నేమ్, దానికి సంబంధించిన ఫ్లోకి సంబంధించిన ఇక డిస్క్రిప్షన్కి ఏం అవసరం లేదు, కావాలంటే మీరు ఫిల్ చేసుకోవద్దు. స్టార్ మార్క్ ఉంది మ్యాండేటరీ కాబట్టి చేస్తాను అది కూడా. ఇప్పుడైతే ఓపెన్ అయింది. ఇప్పుడు ఆర్ట్ ప్యాక్కి వెళ్దాం. మన ఫ్లోకి వచ్చాం కదా, దీన్ని సెంటర్ చేసేసుకొని ఇప్పుడు 1 by 1 స్టెప్స్ చెప్తాను నేను. సెండర్ ఫస్ట్ ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మనకి ఇక్కడ స్టార్ట్కి కనెక్ట్ చేస్తున్నాం. స్టార్ట్లో వచ్చేసేసి HTTPS ప్రోటోకాల్ని నేనైతే అడాప్టర్గా వాడుతున్నా. దీనికి కాన్ఫిగర్ చేయాలన్నాను కదా, నేమ్
కాన్ఫిగ్లో వెళ్ళి /http/gmail. ఓకే, ఇంకా దీంట్లో అథెంటికేషన్ అదేమి మనం అయితే యూజ్ చేయట్లేదు ప్రజెంట్. యూజర్ రోల్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇవేం అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రజెంట్. ఈ CSRF అన్నది ప్రొడక్షన్ తీసేయండి. ఇది ఉంటే కొన్నిసార్లు వర్క్ అవ్వదు, ఇది ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత మ్యాక్సిమం సైజ్ ఇవేం లేదు, నార్మల్ మెసేజింగ్ ప్రోటోకాల్. ఇక్కడ మనం ఇది వర్డ్ అటాక్ సంబంధించి OAuth 2.0 4.0 అన్నది వస్తుంది. మనకి ఇది ఏం అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ చూసుకుంటే HTTPS ఉంది, మనం యూజ్ చేస్తుంది సెండర్. డెస్టినేషన్ కూడా అడాప్టర్ ఏంటన్నది అది కూడా మనకి జీమెయిల్ ఉంటుంది. ఇప్పుడు HTTPS ఉంది ఇక్కడైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిల్ చేయాలి కదా, మీరు మధ్యలో ప్యాలెట్ ఆప్షన్స్ వాడి ఏదైనా మోడిఫై చేయాలని చేసుకోవచ్చు. అది నేను 1 by 1 చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు ఇది జస్ట్ మనకి ఎట్లా కనెక్ట్ చేయాలన్న దాని గురించి చూపిస్తున్నాను. ఇప్పుడు మెయిల్ కావాలి మనకి. మెయిల్ అనేది సెలెక్ట్ చేయండి, కాన్ఫిగ్ చేద్దాం. కాన్ఫిగ్ చేయడానికి మనకి ఇక్కడ కాంటాక్ట్ జనరల్లో వచ్చేసేసి మెయిల్ SMTP ప్రోటోకాల్ ద్వారా ఇది పనిచేస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ మెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రెడెన్షియల్ నేమ్ దగ్గర మీరు అలియాస్ నేమ్ ఇవ్వాలి. యాప్ పాస్వర్డ్ సంబంధించింది. యాప్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేస్తానని నాకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడ ప్రాక్సీ టైపు చూస్తే ఆన్ ప్రిమిస్ ఇంటర్నెట్ అంటే మన ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఓకే. ఆ తర్వాత ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో. SMTPS, SMTP, STR ఇది మనకి మ్యాండేటరీ ఏదైతే ఉందో అది చూసుకున్నాం పెట్టాము. ఆ తర్వాత అథెంటికేషన్ చూసుకున్నట్లయితే OAuth 2.0 అథెంటికేషన్ కావాలి, టోకెన్ ఇవ్వాలి. టోకెన్ ఇవి ఏంటంటే రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఇక ప్లెయిన్ యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎన్క్రిప్టెడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ తర్వాత OAuth 2.0 అనుకోండి. ఇవన్నీ ఏంటంటే మనం అక్కడ సెక్యూరిటీ మెటీరియల్లో మనం రియల్ టైంలో చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ప్లెయిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇప్పుడు మనం సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రెడెన్షియల్ నేమ్ చూసుకున్నట్లయితే ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. యాప్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది. ఆ తర్వాత ఇక్కడ వద్దాం, అది లేకుండా మనం దీన్ని చేయలేం. క్రెడెన్షియల్ నేమ్ అంటే ఏంటంటే అలియాస్ నేమ్, మన యొక్క యాప్ పాస్వర్డ్ సేవ్ చేసుకొని సెక్యూరిటీలో అది తెచ్చుకొని ఇక్కడ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పద్దాక ఇది అట్లా ఎందుకు చేస్తున్నాం దాని గురించి చూసుకున్నట్లయితే ప్రతిదానికి మనం పాస్వర్డ్ యూజర్ నేమ్ కొట్టాలంటే రిస్క్, అది కరెక్ట్ ఉంటుందో లేదో తెలియదు. అది ఆల్రెడీ ఒక చోట సేవ్ చేసుకుని దాని అలియాస్ నేమ్తో మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం. దాని ద్వారా ఏంటంటే మనకి వర్క్ సింప్లిఫై అయిపోతుంది. అది చేద్దాం. జస్ట్ ఈ జీమెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే గాయస్, ఇప్పుడైతే నా మెయిల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మీరు కూడా మీ మెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ దీని మీద క్లిక్ చేసి మేనేజ్, ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత దీని లోపల మీకు సెక్యూరిటీ అని ఉంటుంది. ఫస్ట్ మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అన్నది ఆన్ చేసుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ యాప్ పాస్వర్డ్ అన్నది జనరేట్ చేయగలుగుతారు. ఓకేనా? జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ చేయండి. ఓకే, ఇట్లా సెట్ చేసి ఇట్లా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అన్నది ఎంటర్ చేయండి. జస్ట్ నెక్స్ట్ కొట్టండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి సంబంధించినటువంటి
ఎస్ఏబి అని చెప్పి ఒక పాస్వర్డ్ అయితే ఉంది. మళ్ళీ న్యూ నేమ్తో మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. యాప్, ఓకే, యాప్ అని చెప్పి ఈసారి క్రియేట్ చేస్తున్నా. ఇట్లా వస్తుంది. దీన్ని కాపీ చేయండి. ఓకే, దాన్ని కాపీ చేశారు కదా. నేనైతే దీన్ని ఇప్పుడు డిలీట్ చేసేసిన, ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి. ఓకేనా, సరే నీకు చూపించిన తర్వాత డిలీట్ చేసేస్తాను. ఇది ఇట్లా నేను చేస్తా. ఇప్పుడు మానిటర్కి రండి, ఇంటిగ్రేషన్ ఏపీఎస్కి రండి. అక్కడ మేనేజ్ సెక్యూరిటీ కీ స్టోర్, ఓకే, మళ్ళీ రీలోడ్ చేయాలి. మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి ఈ వీడియోస్. దాంతోపాటు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవాలి. మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కీ స్టోర్కి రండి. ఓకే, లోడ్ అవ్వట్లేదు. ఓకే, కీ స్టోర్కి వచ్చాను కదా. ఇక్కడ క్రియేట్కి రండి. ఇది కాదు, పీజీపీకి నెంబర్ రేంజ్ కూడా చేసాను. ఓకే, పబ్లిక్కి సెక్యూరిటీ మెటీరియల్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ అని చూడండి, దీన్ని క్లిక్ చేయండి. నార్మల్గా అయితే మనం రియల్ టైంలో మెయిల్స్ అథెంటికేషన్ చేసేటప్పుడు OAuth 2.0 క్లయింట్ క్రెడెన్షియల్స్, OAuth 2.0 SAML బేరర్ ఇలా ఉంటాయి. దాన్ని బట్టి మీరు కాన్ఫిగర్ చేయాలి. మీకు 1 by 1 చూపిస్తా చూడండి. యూజర్ క్రెడెన్షియల్స్లో ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ఇదిగోండి, ఇక్కడ చూస్తే జీమెయిల్ అని ఒకటి క్రియేట్ చేసి ఉంది, చూపిస్తాను అని. ఇదిగోండి, జీమెయిల్ అని క్రియేట్ చేసి ఉంది. జస్ట్ ఈ ఎలియాజ్ నేమ్తో నేను కాల్ చేస్తే చాలు. దాన్ని క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీ యొక్క జీమెయిల్ కదా, నేనైతే ఇక్కడ యాప్ అని ఇస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ యాప్ పాస్వర్డ్ కదా అక్కడ కాల్ చేసుకుంటాను. యాప్ జీమెయిల్ ఓకే, ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదా. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకోండి. ఇక్కడ యూజర్ క్రెడెన్షియల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంటుంది డిఫాల్ట్గా. ఆ తర్వాత నెక్స్ట్ యూజర్, అక్కడ మీరు ఏదైతే యూజర్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ వాడారో అదే ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ యూజ్ చేయండి. ఓకే, ఈ విధంగా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. ఏ పాస్వర్డ్ అక్కడ యాప్ పాస్వర్డ్ కాపీ చేశాను కదా, అది జస్ట్ డిప్లాయ్ చేయండి. ఓకే, ఈ విధంగా మీరు యాప్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చి చూడండి, యాప్ జీమెయిల్ అని. దీన్ని ఎడిట్ చేసుకోండి, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలో నాకు చూపించాను మీకు. ఇప్పుడు ఇది మనం వాడేటటువంటిది అలియాస్ నేమ్ జీమెయిల్ అన్నది. జస్ట్ ఇక్కడ నుంచి ఇది డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది అవసరం లేదు కాబట్టి మీరు క్రియేట్ చేసుకొని కావాలంటే ఈ విధంగా. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత ఎట్లా యూజ్ చేయాలన్నది ఆల్రెడీ క్రియేట్ చేసింది యూజ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ కంట్రోల్ దీన్ని వచ్చేసి Ctrl+C చేస్తాను, కాపీ. అది ఇక్కడ మనం ఫ్లోలో యూజ్ చేస్తాం. ఇక్కడ అలియాజ్ నేమ్ దగ్గర పేస్ట్ చేస్తాం.
ఓకే, అలియాస్ నేమ్ అనేది క్రెడెన్షియల్ నేమ్ దగ్గర పోస్ట్ చేస్తాం. దీన్ని పోస్ట్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ ట్రిగర్ అవుతుంది సెక్యూరిటీ మెటీరియల్ దగ్గరికి ట్రిగర్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి జీమెయిల్కి సంబంధించిన క్రెడెన్షియల్స్, ఈమెయిల్ ఐడి, యాప్ పాస్వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసుకొని ఆ తర్వాత మెయిల్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మెయిల్ అన్నది అక్కడికి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందన్న దాని గురించి చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇది కాపీ చేసాం కదా, ఇప్పుడు ఇది కాపీ చేసాం కదా డేటా, అదైతే దానికి మన ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అక్కడ వాడామో అదే అడ్రస్ ఇక్కడ ఇచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇది ఏంటంటే క్రెడెన్షియల్ నేమ్ అంటే అక్కడ ఎట్లా అయితే మనం యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సేవ్ చేసి సెక్యూరిటీ మెటీరియల్లో అలియాస్ నేమ్ జీమెయిల్ అని పెట్టి అదైతే యాప్ పాస్వర్డ్ అని పెట్టడం మీకు చూపించడం జరిగింది. సేమ్ అదే వేలో ఇది కూడా క్రియేట్ చేయడం జరిగింది జీమెయిల్ అన్నది. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మనం అక్కడ దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను, కాల్ చేసుకుంటున్నాను అంతే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్, ఇక్కడ మీరు ఎవరికైతే మెయిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్గా మీరు యాప్ పాస్వర్డ్కి ఏదైతే మెయిల్ ఇచ్చారో అది ఇచ్చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇదిగోండి ఇది ఇంత టైం మాత్రమే మనకి టైం అవుట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎన్ని మిల్లీ సెకండ్స్ ఇది మనకి ప్రాసెస్ చేయాలన్న దాని గురించి ఇది. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఈ ఫీల్డ్స్ మొత్తం మీకు అర్థమైంది కదా, 1 by 1 ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మనం ఇదే వాడుతున్నాం, మ్యాండేటరీ ఉన్నది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ఎవరైతే మనకి ఈ కాన్ఫిగరేషన్కి సంబంధించిన డేటా షీట్ ఇస్తారో దాంట్లో మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది రియల్ టైంలో. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఫ్రమ్, ఆ తర్వాత ఎవరు పంపించాలన్న దాని గురించి చూసుకోండి. ఇక్కడ మెయిల్ వచ్చేసి ఎవరు పంపించాలనుకుంటున్నారు ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, సరే సేమ్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నా, దీనికి మెయిల్ వచ్చే విధంగా Ctrl+C. ఓకే, ఇక సిసిలో బీసీసీలో అయితే ఏం పెడతా, మీరు కావాలంటే సేమ్ మెయిల్ ఎట్లయితే చేస్తారో మీరు అట్లానే చేయడమే. సబ్జెక్ట్ అయితే ఏపీపీ యాప్ పాస్వర్డ్. ఓకే, యాప్ పాస్వర్డ్ అని పెట్టాను సబ్జెక్ట్, మనకు అక్కడ సబ్జెక్ట్ కూడా ఆ పేరుతో రావాలి. ఓకే, ఇంకా బాడీ మెయిన్ టైం ప్లెయిన్ టెక్స్టా లేకపోతే జేసన్, ఇక్కడ నుంచి మీరు ఏం ఫార్మాట్ మెసేజ్ అన్నది పంపిస్తున్నారన్న దాని గురించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ బాడీ, మనకి ఇక్కడ నుంచి మీరు ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ ఎండ్ మెసేజ్ నుంచి మెయిల్కి జిప్ ఫైల్స్ పంపిస్తూ ఉంటారు. అక్కడ దాన్ని బట్టి మీరు ఏం పంపిస్తున్నారన్న దాని గురించి ఇక్కడ మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జిప్ అయితే జిప్, XML, ఇది మాక్సిమం మనం వాడడం తక్కువ. ఇవన్నీ మనం వాడే ఫార్మాట్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి మీకు ఒక ఐడియా ఉండడం కోసం నేను ఇవి చూపిస్తున్నాను. మీరు బాడీలో ఏం డేటా పెట్టి పంపిస్తున్నారన్న దాని గురించి నేనైతే ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి ప్లెయిన్ టెక్స్ట్ అని పెట్టేస్తున్నాను. ఇక బాడీ ఎన్కోడింగ్ UTF-8 ఇదే ఉంటుంది. మనకి కాన్ఫిగరేషన్ మొత్తం వాళ్ళు ఇస్తారు మనకి డేటా షీట్లో. ఓకేనా, డెవలప్ చేసే రియల్ టైం అప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇంకేదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అలియాస్ నేమ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ మీ యొక్క ఏదైతే నేను చెప్పాను కదా మీ డేటాని బట్టి అది. ఆ తర్వాత ఇప్పుడు ఆ డేటా అన్నది ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటున్నారు, హెడర్లో నుంచి కాల్ చేసుకుంటున్నారా, బాడీలో నుంచి కాల్ చేస్తున్నారా అంటే హెడర్కి సంబంధించిన కంటెంట్ మోడిఫైయర్ అన్నది మీకు చెప్పాను ఆల్రెడీ. హెడర్లో పెట్టి వాల్యూ అన్నది ట్రిగర్ చేస్తే అది ఎండ్ పాయింట్ వరకు రీచ్ అవుతుందని చెప్పి, ఆ టైంలో ఇక్కడ ఏంటంటే హెడర్ అని క్లిక్ చేసి హెడర్లో వెళ్తున్న డేటాని ఇక్కడ మీరు క్యాప్చర్ చేయొచ్చు. హెడర్లో మనం ఇక్కడ క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. క్యామెల్ ఫంక్షన్ అంటే మీకు ఆర్డర్ ఐడియా ఉంది కదా,
ఓకే హెడర్ డాట్ తర్వాత మీరు అక్కడ అలియాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చి ఇక్కడికి యాక్సెస్ చేసి ఆ డేటాని ఇక్కడ మీరు నేమ్ ఇక్కడ ఏదైతే ఇస్తారో టీఏ అని పెట్టామనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిల్ బాడీలో అది అటాచ్ చేయండి. అటాచ్ చేసి మీరైతే మెయిల్ అన్నది ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? అవి ఆ డేటా అన్నది ఇక్కడికి యాక్సెస్ చేసి హెడర్లో ఉన్న డేటాని ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్కి ఏ అనుకోండి, డేటా యాపిల్ అనుకోండి, యాపిల్స్, లేకపోతే నేమ్ అనుకోండి, నేమ్ హెడర్లో పెట్టున్న నేమ్ నాకు కావాలనుకున్నాను. ఓకే, అది వచ్చేసేసి ఇక్కడ అప్లికేషన్ ఏంటి, మీరు ఆ అప్లికేషన్కి సంబంధించిన డేటా ఫార్మేట్ అన్నది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అయితే ప్రెజెంట్ ప్లెయిన్ టెక్స్ట్ పెడుతున్నాం. సో ఇది నేనేంటంటే జస్ట్ మీకు ఎట్లా పనిచేస్తుందని చూపిస్తున్నాను అంతే. మీరు రియల్ టైంలో ఒక ఐడియా ఉంటే చాలు, మీకు దాన్ని బట్టి వర్క్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ మీరు టెక్స్ట్ CSV, ఆ తర్వాత HTML టెక్స్టా, లేకపోతే ఇక్కడ టెక్స్టా HTML, ఆ తర్వాత మీరు ఏ డేటా ఫార్మ్, అక్కడ మనకి హెడర్లో కంటెంట్ మోడిఫైర్లో ఏ డేటా ఉంది, ప్లెయిన్ టెక్స్టే ఉంటుంది మ్యాక్సిమం. లేకపోతే మీరు అక్కడ ఏదైనా జిప్ ఫైల్లో నుంచి డేటా క్యాప్చర్ చేయాలన్నప్పుడు జిప్ అని, అప్లికేషన్ జిప్ అని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏముంది, మీమ్ టైప్, ఇక్కడ మీరు అక్కడ నుంచి వచ్చేటటువంటి డేటా, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి డేటా హెడర్లో నుంచి ఎండ్ పాయింట్ వరకు ట్రిగర్ అవుతుంది. కాబట్టి ఆ డేటా మీకు ఎండ్లో ఏ డేటా అన్నది ట్రిగర్ అవుతుందన్న దాన్ని బట్టి ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ఏ అన్నది ఇట్లా సేవ్ చేసిన తర్వాత ఇదిగోండి క్యామెల్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకున్నాం అంటే అక్కడ హెడర్లో ఉన్నటువంటి నేమ్ని క్యామెల్ ఫంక్షన్ ద్వారా కాల్ చేసుకొని అది వచ్చేసేసి మనం హెడర్లో డేటాని కాల్ చేస్తున్నాం కాబట్టి హెడర్, బాడీలో డేటా ఏదైనా కాల్ చేసుకుంటున్నాం అనుకోండి, బాడీ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సోర్స్లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ అని చూసారా, ఈ నేమ్ ఏదైతే ఉందో జస్ట్ నేమ్ అన్నది ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ అలియాస్ నేమ్ లాగిస్తాం. ఆ తర్వాత దీన్ని మీరు ఇప్పుడు అటాచ్ చేయాలనుకున్నప్పుడు ఇదేంటంటే అటాచ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఒకవేళ అటాచ్ కాకపోతే క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేయండి ఇక్కడికి యాక్సెస్ చేసుకోవడానికి, అట్లా అయినా సరే పంపించుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే అటాచ్మెంట్స్ యాడ్ చేయడానికి మనకి ఇవి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది చదవగానే అర్థమవుతుంది. అటాచ్మెంట్ అని మీరు చాలా చోట వినే ఉంటారు. ఏమండి, మీ యొక్క మెయిల్ ఐడితో పాటు మీ యొక్క ఐడిని కూడా అటాచ్ చేసి పెట్టండి, ఐడి ప్రూఫ్ అంటారు. అంటే ఏంటి, మీ యొక్క లెటర్ ఏదన్నా పెట్టినప్పుడు మీ ఐడి ప్రూఫ్ కూడా కావాలన్నప్పుడు మీరు మీ ఐడికి సంబంధించిన ఫోటో తీసి ఒక ఇమేజ్ టైప్లో అటాచ్ చేసి ఎట్లయితే పంపిస్తారో అదే స్టైల్లో ఇక్కడ మీరు అటాచ్మెంట్స్ యాడ్ చేసి పంపించడానికి ఇదైతే యూజ్ అవుతుందండి. ఓకేనా? అటాచ్మెంట్ కోసం ఇది మన మెయిల్ ఐడిలో అటాచ్మెంట్స్ మీరు చేస్తూ ఉంటారు కదా, కింద మీ మెయిల్ మొత్తం రాస్తారు. ఏదైనా స్క్రీన్ షాట్ తీస్తే ఆ స్క్రీన్ షాట్కి సంబంధించినటువంటి అటాచ్మెంట్ కింద మీకు మెయిల్ కంపోజ్ మెయిల్లో చూపిస్తాను. మీకు ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఎవరు పంపించాలి, సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ రాసేసాం. ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ రాస్తాం. టెక్స్ట్ రాసిన తర్వాత దీనికి ఏమైనా అటాచ్మెంట్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ చేసి అటాచ్మెంట్స్ ఏదో ఒక డెస్క్టాప్ మీద వెళ్దాం. ఏం చేద్దాం, ఈ ఇమేజ్ పంపిస్తున్నాను అనుకోండి, ఈ విధంగా అటాచ్మెంట్ చేస్తాం ఇమేజ్ని. వీటిని అటాచ్మెంట్స్ అంటారు. ఈ విధంగా మీరు అక్కడ ఏం అటాచ్మెంట్ పంపిస్తున్నారు, జిప్పా ఏంటి అన్న దాని గురించి, జిప్ ఫైల్ని అటాచ్ చేస్తున్నారా ఎక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అటాచ్మెంట్స్ని యాడ్ చేసి పంపించవచ్చు. మీకు అర్థమైంది కదా, ఈ విధంగా అటాచ్మెంట్స్ యాడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత BCC ఇన్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం జస్ట్ మెయిల్ ఎండ్ టు ఎండ్ ఎట్లా వెళ్తుందని దాని గురించి చూపిస్తున్నాను. ఇంకా మీకు దీని గురించి ఇంకా క్లియర్గా కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో దీని గురించి అటాచ్మెంట్స్ సహా ఒక అటాచ్మెంట్ని అటాచ్ చేసి ఎండ్ టు ఎండ్ ఇక్కడ కొన్ని ప్యాలెట్స్ ఆప్షన్స్ యూజ్ చేసి ఆ డేటాని ఎట్లా మనం సెండ్ చేస్తాం అన్న దాని గురించి మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోలు అయితే మీకు ఇంకా క్లియర్గా అయితే షో చేస్తాను. ప్రజెంట్ అయితే మనం అంత ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు ఇప్పుడు మీకు, ఎందుకంటే ఫస్ట్ ప్యాలెట్ ఆప్షన్స్ తెలియాలి కదా. ప్యాలెట్ ఆప్షన్స్ ఏం తెలియదు మీకు, జస్ట్ నేను ఏంటి ఒక కంటెంట్ మోడిఫైర్ చెప్పాను. ఆ తర్వాత ఈరోజు ఏం చేస్తున్నా అంటే
ఎండ్ టు ఎండ్ సినారియో చదువుతున్నాను. ఎండ్ టు ఎండ్ సినారియో ఎందుకు చదువుతున్నాను అంటే రేపటి నుంచి మనం ప్యాలెట్ ఆప్షన్స్ ఏం యూజ్ చేస్తే వాటికి సంబంధించి మోడిఫై అయిన డేటా మెయిల్కి ఎట్లా ట్రిగర్ చేస్తున్నాం అన్నది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఈరోజు నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఈ రెండు మీకు తెలియదు అనుకోండి, ఈ రెండు అడాప్టర్స్ ఎట్లా యూజ్ చేస్తాం అన్నది. అప్పుడు ఏంటంటే మీరు అసలు దేనికి పేలోడ్ పంపిస్తారు, పేలోడ్ దేనికి పంపిస్తున్నారో కూడా తెలియదు అప్పుడు. అందుకని ముందుగా ఇది చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్యాలెట్ ఆప్షన్స్ని యూజ్ చేసి ఆ డేటాని మెయిల్కి ఎట్లా పంపిస్తాం అన్న దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? మెయిల్కి అని అంటే ఇక్కడ మనం రియల్ టైంలో ఏం చేస్తామంటే ఓడేటానా, ఎస్ఎఫ్టీపీయా, హెచ్టిటిపియా ఇట్లా చాలా ఉన్నాయి అడాప్టర్స్. ఆ అడాప్టర్స్కి మన సెండర్ సిస్టమ్, రిసీవర్ సిస్టమ్ని బేస్ చేసుకుని అడాప్టర్స్ని యూజ్ చేస్తాం. వెబ్ బేస్డ్ అయితే సోప్ యూఐ ఇట్లా మనం ఏంటంటే ఒక్కొక్క సర్వర్కి కనెక్ట్ అయ్యే విధానం సపరేట్గా ఉంటుంది. ఆ సర్వర్స్ ఏ వర్షన్కి సంబంధించి కొత్తగా లేకపోతే పాతవి అయితే దాన్ని బేస్ చేసుకుని వాటి అడాప్టర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెయిల్ ప్లేస్లో ఇంకేదైనా అడాప్టర్స్ వాడచ్చు. రియల్ టైంలో ఏంటంటే ఈ అడాప్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది మనకి అక్కడ ఎవరైతే డెవలప్మెంట్కి మనకి ఇట్లా మాకు కావాలని చెప్పి రిక్వైర్మెంట్ చెబుతారో వాళ్ళ దగ్గరే మనం కనుక్కోవాలి. ఏమని, మీ యొక్క సర్వర్ అన్నది దేనికి సపోర్ట్ చేస్తుంది, ఏ సర్వర్ని మీరు యూజ్ చేస్తున్నారు, లేకపోతే మీరు పలానా మాది ఈ టైప్ అండి సర్వరు, దీనికి సంబంధించినటువంటి ఈ అడాప్టర్ని యూజ్ చేయండి అని చెప్పి మీకే వాళ్ళు ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి షీట్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు కనెక్షన్ చేసి మీ యొక్క డేటా అన్నది డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మీ ఫ్లో అన్నది రెడీ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ నుంచి మనకి ట్రిగర్ చేసిన ఏదైతే మెసేజ్ ఉంటుందో డైరెక్ట్ అది మెయిల్ ఐడికి పోతుంది. దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీలో మనం మ్యాక్సిమం అన్నీ పెడతాం. ఇక చూడొచ్చు ఇక్కడ నుంచి మీరు సిగ్నేచర్కి సంబంధించినది అంటే ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుంది మెసేజ్. ప్రజెంట్ అయితే నాన్నే పెడుతున్నాం. మ్యాక్సిమం ఇవేంటంటే మీకు ఏదన్నా బ్యాంకింగ్ కానీ లేకపోతే ఏదన్నా ఏది డిఫెన్స్కి సంబంధించి హై సెక్యూరిటీకి సంబంధించిన డేటా ఇది ఆ టైంలో మనకి ఏంటంటే ఇలాంటివి యూజ్ చేస్తాం. ప్రజెంట్ అయితే నాన్నని పెట్టేస్తున్నా. ఓకేనా? ఫ్యూచర్లో దీని గురించి మనం ఏదైనా మెయిల్ సెక్యూర్గా పంపిస్తున్న మెయిల్ అన్నది ఎట్లా ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ డేటా ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా 1 by 1 ఈ ప్యాలెట్ ఆప్షన్స్ యూజ్ చేసేటప్పుడు మనం బేస్ 64కి సంబంధించిన ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తాము. ఆ ఎన్క్రిప్టెడ్ డేటా అన్నది నార్మల్ డేటా అన్నది ఎట్లా ఉంది అన్నది కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. మెయిల్కి మనం సెండ్ చేసేటప్పుడు. ఓకేనా? మెయిల్ ఐడి నుంచి డేటాను రీడ్ చేసుకొని ఇంకో మెయిల్ ఐడికి ఎట్లా మెయిల్ చేయాలనే దాని గురించి కూడా చూపిస్తాను. సో ఫ్లోస్ ముందు చూద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే దీని గురించి ఒక ఐడియా రావాలి కదా. దానికోసం నేను ఏంటంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ చిన్నగా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. మనం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నా సరే మీకు ఏంటంటే అర్థం కాకపోతే టైం వేస్ట్ అయిపోద్ది. దాంతోపాటు ఇక ఇది మనకి ఈ విధంగా అయితే మొత్తం అయితే సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది అయిపోయింది కదా, ఎండ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మెయిల్ ఐడి అడాప్టర్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, సెక్యూరిటీ అయిపోయింది, ప్రాసెసింగ్ అయిపోయింది, ఆ తర్వాత కనెక్షన్స్ అయిపోయినాయి, ఆ తర్వాత జనరల్లో నేమ్ అన్నది ఇక నార్మల్గా మెయిల్ అని పెట్టే ఉంది. ఆ తర్వాత జీమెయిల్ అని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక్కసారి నేమ్ అనే చోట జీమెయిల్ అని పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇది మొత్తం కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎండ్ టు ఎండ్ సినారియో అన్నది ఇప్పుడు రన్ చేద్దాం. జస్ట్ సేవ్ చేద్దాం. దీన్ని సేవ్ అని చేసిన తర్వాత దీనికి ఓకే ఆరెంజ్ మార్క్ వస్తే పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. ఫర్ పబ్లిక్ ఇంటర్నెట్ సపోర్టెడ్. ఓకే, చూద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇదేంటి వార్నింగ్ లాగిస్తుంది, ఇది ఒకసారి చూద్దామండి. ఓకే, ప్లెయిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, జీమెయిల్. ఓకే, ఎటువంటి స్పేస్ లేదు కదా, ఇంటర్నెట్. ఓకే ఓకే ఓకే
క్లియర్ చేస్తున్నా. తర్వాత డిప్లై చేస్తున్నా. ఓకే, సక్సెస్ఫుల్గా స్టార్టెడ్ అని వచ్చింది చూసారు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం కావాలంటే దీనికి సంబంధించినటువంటి URL కావాలి. ఎండ్ పాయింట్ URL, డిజైన్, ఇంటిగ్రేషన్, మానిటర్ అండి ఇక్కడ ఉంది. ఆ తర్వాత మేనేజ్ ఇంటిగ్రేషన్స్లో ఆల్ చూసారా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత HTTP టు జీమెయిల్ అని చెప్పి ఇక్కడ చూడండి నేమ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫ్లో, దీనికి సంబంధించిన ఎండ్ పాయింట్ URL ఇది. ఎండ్ పాయింట్ URLని కాపీ చేయండి. ఆ తర్వాత పోస్ట్ మ్యాన్కి రండి. పోస్ట్ మ్యాన్కి వచ్చిన తర్వాత న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ మీరు ఆ URLని అయితే పోస్ట్ చేయండి. అథెంటికేషన్ చూసుకున్నట్లయితే బేసిక్ అథెంటికేషన్ సెట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు బాడీలోకి రండి. బాడీలోకి వచ్చిన తర్వాత రా వచ్చాం. ఇక్కడ మనమైతే యాప్ పాస్వర్డ్ అన్నది ఇందాక సేవ్ చేసుకున్నాం చూసారా, దీన్ని అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఇదే మనకి మెయిల్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ట్రిగర్ చేస్తే. ఓకేనా, ఓకే. ఇప్పుడు మొత్తం అయితే సెట్ చేయడం జరిగింది. దీని ముందు యాప్ పాస్వర్డ్ అని పెడతా. ఈ విధంగా పెట్టాం కదా. ఇక యాప్ పాస్వర్డ్ అని పెట్టినా. ఇప్పుడు జస్ట్ సెండ్ అని ట్రిగర్ చేస్తాం. ఇక్కడ 200 ఓకే రావాలి మనకి. అప్పుడే మనకి ఆ మెయిల్ వెళ్ళిందా లేదన్నది చూద్దాం. తీసుకుంటుంది. పోస్ట్ మ్యాన్ని ఒకసారి అప్డేట్ చేయాలనుకుంటా, చూద్దాం. ఇంకోసారి ట్రిగర్ చేద్దాం. ఒకసారి క్యాన్సిల్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం అండి ఒకసారి. పోస్ట్ మ్యాన్ మామూలుగా సేపు తీసుకోదు లోడింగ్కి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంచెం సర్వర్ స్లో ఉంటుంది, ఆ టైంలో అయితే తీసుకుంటుంది. ఓపెన్ అవుతుంది పోస్ట్ మ్యాన్. ఓకే ఓకే ఓకే. బాడీలో డేటా ఏమైందా ఉంది. ఓకే ఓకే, అంతా ఓకే. అథెంటికేషన్ కూడా సెట్ అయిందా, బేసిక్ అథెంటికేషన్. ఓకే, ఇప్పుడు జస్ట్ సెండ్ చేస్తున్నా. ఇంత టైం తీసుకుంటుంది. సక్సెస్ అయిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి ఈ వార్నింగ్ చూపిస్తుంది చూసారా, ఇక్కడ మీరు క్లియర్గా రీడ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అంటుంది. ఇక్కడ దీని మీద జస్ట్ ఈ కర్సర్ మీద తీసుకురావగానే మనకు పాపప్ లాగా మెసేజ్ వస్తుంది. ఫర్ కనెక్షన్ ద పబ్లిక్ ఇంటర్నెట్ ఓన్లీ పోర్ట్ వచ్చేసేసి 587 SMTPకి సంబంధించినటువంటి పోర్ట్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ చేయలేదు మీరు ఆ ప్లేస్లో వచ్చేసేసి ఇది నేను మీకు ఎర్రర్ అన్నది ఈ ఎర్రర్ అన్నది ప్రతి ఒక్కరు చేస్తారు. సో దానికోసం నేను ముందుగానే తప్పు అన్నది చేసి దాని తర్వాత సరి చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మీకు ఒక ఫీడ్ అయిపోతుంది బ్రెయిన్లో, ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తే ఈ ఎర్రర్ వస్తుంది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా సరి చేసుకోవాలని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అని చెప్పి నేను ముందుగానే ఒక మిస్టేక్ చేసి ఈ ప్రాసెస్ అన్నది చూపిస్తున్నా. ఓకేనా, ఆ మిస్టేక్ ఏంటన్నది ఎట్లా రిజాల్వ్ చేయాలన్నది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిక్ ఇంటర్నెట్ ఓన్లీ ద పోర్ట్ అంతేనా,
పోర్ట్స్ 587 SMTP STAR TTLS అండ్ 465 SMTPకి ఆర్ సపోర్టెడ్ అని ఇస్తుంది. యాక్చువల్గా వీటికి మాత్రమే మనకి ఆ పోర్ట్ నెంబర్ అన్నది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. దీనికి మనకి ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫెయిల్ అయింది మెసేజ్. ఈ పాస్వర్డ్ అన్నది మనకు డైరెక్ట్గా మెయిల్కి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఫెయిల్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ అని పెడుతున్నాం. జస్ట్ ప్లెయిన్ టెక్స్టే కదా మనం పెడుతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి మెయిల్ అయినది 500 సర్వర్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వస్తుంది. ఇంటర్నల్ సర్వర్ అంటే అది సర్వర్గా కనెక్టే కాలేదు. ఇప్పుడు మనం దాన్ని సరి చేద్దాం. ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. జీమెయిల్ సర్వర్ పోర్ట్ ADD అడ్రస్. ఓకేనా. ఇట్లా కొట్టంగానే మనకి పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి smtp.gmail.com అని చూసారా. దీన్ని అయితే కాపీ చేసుకోండి. నేను ఏం చేశానంటే జస్ట్ నా ఈమెయిల్ ఇచ్చా ఫస్ట్. మీకు చాలామంది ఇట్లానే చేస్తారు. సో ఇప్పుడు ఇట్లా ఇచ్చాం కదా, దీన్ని వచ్చేసేసి ఇట్లా ఉన్న ఇన్ని మనం ఇక్కడ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్షన్ చూసారా, అడ్రస్ దగ్గర అడ్రస్ అనగానే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఎప్పుడు అడ్రస్ అనగానే మీరు ఆ సర్వర్కి సంబంధించి పోర్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ Ctrl+V చేద్దాం. ఓకే. ఆ తర్వాత దీని పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాలన్ పెట్టి దాని గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, దీంట్లో మనం ఈ పోస్ట్ ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం మెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఈ విధంగా మనం గూగుల్లో సెర్చ్ చేసినటువంటి దీన్నైతే ఈ సర్వర్కి సంబంధించినటువంటి అడ్రస్ అన్నది SMTPకి సంబంధించిన సర్వర్ అడ్రస్ అన్నది ఇక్కడ ప్లేస్ చేయాలి. కాపీ చేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ మామూలుగా అయితే మనం ఏం చేసామని ఫస్ట్ జీమెయిల్ ఇచ్చాం. జీమెయిల్ ఇచ్చి సెండ్ చేస్తే ఏమైంది, ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందా, ఫెయిల్ చేసి మరి చూపిస్తున్నాం చూడండి. ఫస్ట్ 500 సర్వర్ ఎర్రర్ అని వచ్చింది. 500 సర్వర్ ఎర్రర్ అని వస్తే ఆ టైంలో ఏంటంటే మనకు అసలు అది సర్వర్కి కనెక్టే కాలేదని అర్థం. సరే, సర్వర్ కనెక్ట్ కాలేదంటే ఏమై ఉంటుంది, ఈ smtp.gmail.com అన్నది ఏదైతే ఉందో ఇది మనకి సరిగ్గా సర్వర్కి కనెక్టే కాలేదు. కావడానికి మనం అసలు అక్కడ మనం దానికి సంబంధించిన అడ్రస్ ఇస్తేనే కదా ఫస్ట్ అయ్యేది. మనం ఏం చేసాం, జీమెయిల్ ఇచ్చాను. ఫస్ట్ జీమెయిల్ ఇచ్చి కనెక్ట్ అవ్వరా అంటే దానికి ఏం తెలుసు, కనెక్ట్ అవ్వడానికి కరెక్ట్గా ఇవ్వలేదు, నాకు సర్వర్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది ఆల్రెడీ. మనం వార్నింగ్ చూసి కూడా నేను తర్వాత చూద్దామని చెప్పి తీసుకెళ్ళి ట్రిగర్ చేశాను మెసేజ్. ట్రిగర్ చేస్తే ఏమైంది చూడండి, ఇక్కడ ఫెయిల్ అయ్యి 500 సర్వర్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు అదే మిస్టేక్ మీరు ఒకవేళ చేస్తే రేపు ఆ ఎర్రర్ ఇట్లా వచ్చింది కదా, అప్పుడు మనం క్లాస్లో విన్నాం కదా, దీన్ని బట్టి మనం ఏం చేయాలనే సొల్యూషన్ కూడా దీంట్లో, క్వశ్చన్ దీంట్లో ఉంటే సొల్యూషన్ దీంట్లో ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మీరు చాలామంది లైక్ చేయట్లా, వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి దీనికి సంబంధించిన సర్వర్ అడ్రస్ అయితే ఇచ్చాం, దానికి సంబంధించిన పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పోర్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇక్కడ దీని మీద హైలైట్ చేయగానే ఇక్కడ నుంచి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి, 587 అని. ఇట్లా అయినా చూసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి ఈ వార్నింగ్లో ఏముందన్నది చదవండి. దీన్ని బట్టి ఇట్లా దీని మీద పెట్టంగానే మనకు హైలైట్ వస్తుంది. దాంట్లోనే ఉంటుంది మీకు, మీరు పెద్దగా ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు, జస్ట్ ఇట్లా. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి దానికి సంబంధించిన పోర్ట్ నెంబరు అక్కడ రెండిట్లో మాకు తెలియదండి అన్నట్టయితే ఇక్కడ షో మోర్ అని కొట్టండి. ఇక్కడ ఉన్నాయి చూడండి పోర్ట్ నెంబర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోండి. ఓకేనా. ఇప్పుడైతే నేను 587 అన్నది వాడుతున్నా. దాన్ని ప్లేస్ చేయడం కోసం ఏం చేయాలంటే కాలన్ పెట్టండి ఫస్ట్, దీని తర్వాత 587 అంతేనా. ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోండి 1-2 సార్లు. ఓకేనా. 587 అన్నది కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దానివల్ల 587 ఈ విధంగా పోర్ట్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వార్నింగ్ చూసారా, ఈ వార్నింగ్ ఇప్పుడు చూడండి, సేవ్ అని క్లిక్ చేసింది, వార్నింగ్ పోయింది చూసారా. సో ఇట్లా మీరైతే ఇప్పుడు డిప్లాయ్ చేయండి. డిప్లాయ్ చేసి ఆల్రెడీ
నేను దానికి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఎట్లా తీసుకోవాలి, పోస్ట్ మ్యాన్ నుంచి అథెంటికేషన్ అది మొత్తం ఎట్లా సెట్ చేయాలని కానీ చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంటెంట్ మోడిఫైర్ చూడండి. మనకి అథెంటికేషన్కి సంబంధించిన బేసిక్ అథెంటికేషన్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అన్న దాని గురించి దాంట్లో చూపించడం జరిగింది. ఓకేనా, లేకపోతే దానికి ఒక చిన్న వీడియో చేస్తే పోతే పద్దాక ఇది యాడ్ ఉండదు, తెలియక మొత్తం వీడియో చూడండి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, దానికోసం. ఓకే, దాని గురించి మీకు అట్లా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి ఇది వీడియో చేసి పెడతాను. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎట్లా తీసుకోవాలని దాని గురించి ఒకవేళ తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి అవసరం లేదు, మీరు చేసే కామెంట్ని బట్టి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అది స్పెసిఫిక్గా మళ్ళీ దానికి ఒక టైం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వీడియో చేయడం అంటే ఊరుగా తీసేయడం పెట్టేయడం కాదు కదా, కొన్ని ఉంటాయి కదా దానికి కూడా ఫార్మాలిటీస్, దానికోసం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది అయిపోయింది కదా, ఈ హెడర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ట్రిగర్ చేసేద్దాం మెసేజ్. ఇందాకేమొచ్చింది 500 సర్వర్ ఎర్రర్ అని వచ్చింది, సర్వర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి. ఇప్పుడు బాడీలో ఏం పెట్టేమన్నా చూపిస్తున్నా చూడండి. ఇది నేను యాప్ పాస్వర్డ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ డిలీట్ చేసాం, దానివల్ల యూజ్ లేదు. ఇది రిలీజ్ చేయాలని అనుకోవాలి, మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సైబర్ హ్యాకర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడొచ్చు 200 ఓకే వచ్చింది. నాకు సర్వర్ ఎర్రర్ అని వచ్చింది, ఇప్పుడు 200 ఓకే అని వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసింది కదా, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా సెండ్ అయిందని చెప్పి మెసేజ్. ఓకేనా, ఇప్పుడైతే మెయిల్ వచ్చిందా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మెయిల్ ఐడి ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి మీ అని వచ్చింది చూడండి. ఎందుకంటే నా మెయిల్కి నేనే పంపించుకున్నా కాబట్టి మీ అని వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమొచ్చింది ఏంటన్న దాని గురించి చూద్దాం. ఇదిగోండి 2, ఆ తర్వాత ఇది సబ్జెక్ట్ చూసారా, యాప్ పాస్వర్డ్ అని వచ్చింది. మనం అది అక్కడ ఏదైతే ఫిల్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించిన అక్కడ మనం పోస్ట్ మ్యాన్లో ట్రిగర్ చేసాను చూసారా మెసేజ్, అది యాస్టీజ్ మనకి మెయిల్కి వచ్చింది చూసారా ఇక్కడ. ఈ విధంగా మెయిల్కి అయితే మీరు ట్రిగర్ చేసుకోవచ్చు. ఈ సినారియో మీకు అర్థమైతే ఇక రాబోయే సినారియోస్ మొత్తం 1 by 1 ఇట్లానే అర్థమైపోతాయి. ఇంకా ఇట్లానే మేము సింపుల్గా చిన్నగా నిదానంగా 1 by 1 స్టెప్స్ క్లియర్గా చెప్తాను. ఇంకా మీకు ఇట్లా చెప్పిన దాంట్లో ఇంకేమన్నా తక్కువ అనిపిస్తే కామెంట్లో చెప్పండి, నేను దాని గురించి ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి వీడియోస్, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాటికి మర్చిపోకండి. మనం చేస్తున్న ఎఫెక్ట్కి మీరు అదొక్కన్న హెల్ప్ అన్న చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా ఉందన్న దాని గురించి మీ రివ్యూ చెప్పండి. థ్యాంక్ యూ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాతో పర్సనల్గా ఏదైనా చాట్ చేయాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్కి రండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే మెయిల్ ఐడిలో మెయిల్ చేయండి. లేదంటే ఇవి రెండు ఎక్కడ దొరుకుతాయి అని మీకు డౌట్ ఉంటే మన యొక్క వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీన్ని బట్టి మీరు మనతో కాంటాక్ట్ అవ్వచ్చు. జస్ట్ కాంటాక్ట్ అనేది క్లిక్ చేయండి. ఇది వెబ్సైట్ చూడవచ్చు మీరు, SAPCPIకి ఇంకా ఎక్స్ట్రా .blogspot.com blogspot.com అనేది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మెయిల్కి రీడైరెక్ట్ అవుతుంది, మెయిల్ చేయండి. లేదు ఆ తర్వాత మన వాట్సాప్లో ఛానల్ ఉంది, యూట్యూబ్కి సంబంధించినటువంటి. యూట్యూబ్ అంటే మనం ఏదైతే కొత్త వీడియోస్ కొత్త టాపిక్స్ పోస్ట్ చేస్తామో, ఒకవేళ మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోతే దీంట్లో జాయిన్ అయితే దీంట్లో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు అమ్మటి నేను వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మ్యాక్సిమం వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఎవరు ఉంటారు కాబట్టి, ఓకేనా. మ్యాక్సిమం ఎవరు వాట్సాప్ ఓపెన్ చేయకుండా ఉంటారు కాబట్టి వాట్సాప్లో వస్తుంది, జాయిన్ అవ్వండి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మనతో ఏదైనా చాట్ చేయాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా చేయొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్